షిరిడీకి వెళ్ళే జర్నీ స్టార్ట్ అయింది. టైం ఇప్పుడు 6:15 అయింది. 6:30 కల్లా స్టార్ట్ అయిపోతాము. హోప్ యూ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. 628 కిలోమీటర్స్ 1 డే. టార్గెట్ ఎగ్జాక్ట్గా 10 to 12 అవర్స్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే నైట్ 9కి మళ్ళీ షిరిడీలో దర్శనం ఉంది. చలో ఓకే, మేము రైడ్ స్టార్ట్ చేసాము. ఓకే, జర్నీ స్టార్ట్ టు షిరిడీ. సో మ్యాప్లో 2 చూపించింది అనమాట. ఒకటి 628 కిలోమీటర్స్, ఇంకోటి 569 కిలోమీటర్స్. 2 రూట్స్. మేము 569 కిలోమీటర్స్ది తీసుకున్నాము. యాక్చువల్గా రెండింటికి సేమ్ టైం చూపిస్తుంది, కానీ నా ముందర రైడర్ మావాడు 569కి ప్రిఫర్ చేశాడు. జై షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. నా హెల్మెట్ నిండా ఫాగే ఉంది. యాక్చువల్గా 6కి బయలుదేరదాం అనుకున్నాం, టైం 7 అయింది. యాడికి ఏదో రూట్ మిస్ అయినట్టు, ఆడ రూట్ మిస్ అయినా అనిపించింది నాకు. అక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సింది, మనం ఇట్లా వచ్చాం. మంచిగా వినపడుతుంది. నేను మాట్లాడేది వినపడుతుంది కదా. బాగుంది, చాలా బాగుంది. వర్తి అనుకోవచ్చు. అవును, కానీ నీకు చలి పెట్టడం లేదా? ఈ లైనర్లో కూడా చలి పెడుతుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రాఫిక్ బాగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేయకపోవడం నా తప్పు, ఎందుకంటే ఈ టైంలో ఆబ్వియస్గా ట్రాఫిక్ ఉంటుంది. సో మా దగ్గర ఇంటర్కామ్ లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో మేము ఏం చేసామంటే, అది ఇంటర్కామ్ కొనాలంటే ఒక దానికోసం చూసాం, పరాని M10 బ్లూటూత్ కోసం. ఎంత ట్రై చేశానంటే మోస్ట్లీ అన్ని గేర్ షాప్, హైదరాబాద్లో ఉన్న అన్ని గేర్ షాప్లో కాల్ చేసి కనుక్కున్నాను. ఒక్క చోట కూడా స్టాక్ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో అమెజాన్లో ఎలాగూ లేదు, కొన్ని కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ బైక్ రైడర్స్కి మాత్రమే బైక్ యాక్సెసరీస్ దొరికే వెబ్సైట్స్. అక్కడ కూడా చాలా ట్రై చేశా. అక్కడ ఏం చేశానంటే వాళ్ళకు కూడా కాంటాక్ట్ అయ్యా, డైరెక్ట్ కాల్ చేసి. ఓవర్ స్టాక్ లేదన్నారు, ఉండేది ఒకే ఒక స్టాక్ ఉందన్నారు, అది ఇండోర్లో ఉంది, మీకు రానికే 4-5 డేస్ పడుతుంది అన్నారు. మేము చాలా ఫాస్ట్ కదా, అందుకే చాలా స్లోగా మేల్కున్నాం. అది తీసుకోవాలి అని చెప్పి జస్ట్ 2 డేస్ ముందు డిసైడ్ అయినాం. కాబట్టి అది వచ్చి 4 డేస్ లోపల మేము షిరిడీలో ఉంటాం, మాకు అవసరం లేదని చెప్పేది. ఇంకా ఏది దొరకనందుకు ఇంకా బ్లూటూత్ తీసుకున్నాం. ప్రస్తుతానికి ఇట్లా కంపల్సరీ టచ్లో ఉండాల్సి వస్తుంది, అందుకని చెప్పి ఎక్కడోసారి మిస్ అవుతాం కదా. సో బెటర్. అట్లా రావడం వాళ్ళ తప్పు. ఆడ గ్యాప్ ఉందని చెప్పి కూడా నేను అంత ఫాస్ట్ వెళ్ళడం నాదే తప్పు. ఇది పటాన్ చెరువు రోడ్డు, ప్రాసెస్ ఎక్కువ ఉంటాయి, చల్ల గాలి కొడుతుంది, అదిరిపోతుంది. మనిషికి ఏ సాటిస్ఫాక్షన్ ఉండదు. చలికాలంలో ఏమో చలి ఎక్కువ పెడుతుందని వేస్తాడు, ఎండాకాలంలో ఏమో ఎండ ఎక్కువ ఉందని వేస్తాడు, వానాకాలంలో ఏమో వాన ఎక్కువ పడుతుందంటే వేస్తాడు. నేనైతే అసలు నావిగేషన్ చూడడం లేదు. మా ఊడు ఎలా వెళ్తుంటే నేను అలా వెళ్తున్నా, సింపుల్గా బ్లైండ్గా ఫాలో అయిపోతున్నా. సరే ఆపు. మా పార్ట్నర్కి హెల్మెట్లు చీమలు ఎక్కినాయంట, కుట్టి పడేస్తున్నాయంట. సో మేము సైడ్ తీసుకుంటాం ప్రస్తుతానికి. అదేగా నిన్న చెప్పా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇంతసేపు జస్ట్ 50 కిలోమీటర్స్ జర్నీ చేసాము, ఇంకా చాలా ఉంది జర్నీ చేయడానికి. జస్ట్ 1 అవర్ జర్నీ అంతే. సిటీ దాటి వచ్చేటప్పటికి ఇంత టైం, ఒక 1 అవర్ పట్టింది. ఇది బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరడమే. ఓకే, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మినిమం ఒక 3 అవర్స్ కంటిన్యూస్గా కొడదాం అనుకుంటున్నాము. లెట్స్ సీ. ఇప్పుడు కొంచెం 90 to 100 మధ్యలో పోదాం అనుకుంటున్నాము. నా పాస్వర్డ్ ఎంతో చెప్పండి చూద్దాం. వాటర్ తాగుదామని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. సో ఇంకా 396 కిలోమీటర్స్, ఇక్కడ 8 hours 45 minutes చూపిస్తుంది. సో ప్రస్తుతానికి కర్ణాటక దాటి వచ్చేసాము. మా రైడర్ ఏం అలసిపోలేదు, చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నాడు. పోదామా? యా, లెట్స్ గో. కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి ఒక 40-50 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంతవరకు రోడ్ అయితే చాలా బాగుంది. ఇది NH65. నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. హైదరాబాద్ టు ముంబై హైవే NH65. NH200 చూస్తున్నా కదా, గమనిస్తున్నా కదా,
ఇప్పుడు చూస్తే అక్కడ 96 కిలోమీటర్స్ 95 కిలోమీటర్స్ స్పీడ్ చూపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం మనకు జీపీఎస్ ఇక్కడ మ్యాప్లో 85 కిలోమీటర్స్ చూపిస్తుంది, అక్కడ 94 కిలోమీటర్స్ చూపిస్తుంది. దగ్గర దగ్గర 9 to 12 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది జీపీఎస్లో చూపించే స్పీడోమీటర్ ప్లస్ ఇక్కడ మన బైక్లో చూపించే స్పీడోమీటర్కి. ఏది కరెక్ట్ అంటారు? చాలామంది నేను ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు మాత్రం అందరూ బజాజ్ బైక్స్ మోస్ట్లీ అన్నీ ఒక 10 కిలోమీటర్స్ స్పీడ్ ఎక్కువగా చూపిస్తుంది అని చెప్పేవాళ్ళు. నేను కూడా అదే అనుకుంటున్నాను. మార్నింగ్ 7 o'clockకి బీభత్సమైన చలి పుట్టింది రైడ్ చేస్తుంటే. ఇప్పుడు మాత్రం అదిరిపోయింది. ఎంతైనా చలికాలంలో రైడ్ అవ్వా. ఏ కాలంలో లేని సుఖం చలికాలంలో ఉంటుంది లాంగ్ రైడర్స్కి. నిజంగా ఒక్కడు వెళ్ళడం వేరు, ఫ్రెండ్స్తో పాటు రైడ్కి వెళ్ళడం వేరు. ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా కొంచెం ఎనర్జీ ఉంటుంది, మనలో చాలా పాజిటివిటీ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం బాగున్నట్టుంది. చూడాలి ఇక్కడ నుంచి బాగుందో లేదో, ఎందుకంటే చాలా చోట్ల రోడ్డు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో డైవర్షన్స్ ఎక్కువైపోయినాయి. సో ఆపడం ఎక్కువైపోయింది మ్యాన్. ఈ రోడ్డు చూస్తే కొంచెం భయమే దీలా. చూడు లోపలికి గుంత పడినట్టుంది. బండి ఏమవుతుందంటే స్లిప్ అయిపోతుంది. ఇది రెండోసారి బైక్ మీద కర్ణాటకలోకి ఎంటర్ కావడం. ఇంతకుముందు ఒకసారి బీదర్కి వెళ్ళాము. అదేంటి అది అంత ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు. జస్ట్ హైదరాబాద్ నుంచి 145 కిలోమీటర్స్, మేమున్న గచ్చిబౌలి నుంచి అది జస్ట్ 126 కిలోమీటర్స్ అంతే. సో ఇది సెకండ్ టైం కర్ణాటకలోకి ఎంటర్ కావడం బైక్లో. చెప్పు, నీ వెనకలున్నా. సరే వెళ్తున్నా. లేదు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు వెహికల్స్ పెద్ద వెహికల్స్ పోయినట్టున్నాయి. సరే జాగ్రత్త. ఈ రోడ్డు ఏంటంటే వేవ్స్ మాదిరి ఉంది, వేవ్స్ మాదిరి మధ్యలో గుంత మాదిరి ఉంది. పెద్ద వెహికల్స్ వెళ్ళి స్లిప్ అవుతుంది బైక్. ఇంటర్కామ్ కొనలేకపోయినాం, బట్ అట్లీస్ట్ బ్లూటూత్ డివైస్ కొన్నాం. ఇంకోటి ఏంటంటే ఈ బ్లూటూత్కి అది అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలియదు, కానీ ఎవరైనా కాల్ చేస్తే ఒక 3 times రింగ్ అయ్యిద్ది. ఈ లోపల నేను లిఫ్ట్ చేయలేదు అనుకో, ఆటోమేటిక్గా అదే లిఫ్ట్ చేసేది. కంపల్సరీ కాల్ ఆన్సర్ ఇచ్చుద్ది. ఆబ్వియస్గా నేను లిఫ్ట్ చేయను. ఎవరు చేశారో నెంబర్ కూడా చూడను, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు మీద ఉండాలి కాబట్టి అది పట్టించుకోను. ఓకే, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇంకా 371 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏదో లొకేషన్ ఇది మొత్తానికి అయితే అదిరిపోయింది. చాలా బాగుంది, సూపర్గా ఉంది, అదిరిపోయింది. చూస్తున్నారా మీరు ఈ లొకేషన్ని? ఠడాన్ అక్కడ ఏదో రాశారా బా, చాలా బాగుంది, చాలా బాగుంది. కోట అదిరిపోయింది. కోట పక్కన ఒక చిన్న చెరువు. ఇది అక్కల్కాట్. ఇంకోసారి చెప్పు. అక్కల్కాట్ అంట. చాలా బాగుంది లొకేషన్ చూడనీకి మాత్రం. ఫోటో తీయాలంట. ఒక్క నిమిషం ఫోటో తీస్తున్నాను చూడండి అబ్బాయిని. ఫోటో అదే మొబైల్ గోప్రోలో తీయాలంటే ఆఫ్ చేయాలి నేను వీడియోని. బాబోయ్ చాలా ఫాస్ట్ వస్తున్నాయి వెహికల్స్, మనం ఇక్కడ ఆపకూడదేమో. లొకేషన్ వరకు సూపర్గా ఉంది. ఇది మాత్రం కొండలు కూడా, చుట్టుపక్కల కొండలు కూడా ఇక్కడ నుంచి బాగా నీట్గా అనిపిస్తున్నాయి. అంటే దూరపు కొండలు నునుగానే ఉంటాయి అనుకోండి. కోట మాత్రం చాలా బాగుంది. కోట కాదు కోట గోడ. మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం అబ్బా మనము. ఎప్పుడో వచ్చేసామా మహారాష్ట్రలోకి? అసలు గమనించలేదు నేను. చూసుకోకుండా ముందరకు వచ్చేసాం. బాబోయ్ మామూలుగా లేదు రోడ్. ఇది చాలా వర్స్ట్గా ఉంది. 630 కిలోమీటర్స్ జర్నీలో ఇట్లాంటి రోడ్స్ వస్తే చిరాగ్గా చండాలంగా ఉంటుంది. సారీ, నాట్ 60, యాక్చువల్గా 630 కిలోమీటర్స్ పోవాల్సిన వాళ్ళం కక్కుర్తి పడి 570 కిలోమీటర్స్ రోడ్ ఎంచుకున్నాం. రెండు సేమ్ టైం చూపించాయని చెప్పి. ఇది మ్యాటర్.
అసలుకి ఈ చెట్లు చూడు ఎట్లున్నాయో. రూట్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు వచ్చేటప్పుడు చూసావా చెట్లు చాలా వెరైటీగా ఉన్నాయి కదా, చెట్లు చాలా వెరైటీగా అనిపించాయి ఇంతకుముందు వచ్చేటప్పుడు. అది ఎవరో కరెక్ట్గా కట్ చేసినట్టు రోడ్డు మీదకి అట్లే ఉన్నాయి. అంటే నాకు తెలిసి రోడ్డు మీదకి వచ్చింటాయి ఆకులన్నీ, ఈ వెహికల్స్కి తగిలి అట్లా చూడు చెట్లు చూడు షేపు ఎట్లున్నాయో, కరెక్ట్ రోడ్డుకి కోసుకొని పోయినట్టున్నాయి. నాకు తెలిసి వెహికల్స్ తగిలి అలా అయినట్టుంది, లేకుంటే అదే పనిగా మనుషులు. అదే షో చెట్లు ఇట్లా కాదు, నార్మల్ చెట్లే. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు ఒకటి గవర్నమెంట్ కట్ చేసి ఉంటుంది ఇలా, లేకపోతే వీళ్ళే ఇట్లా వెహికల్స్ తగిలి ఆ చెట్లు అట్లా అయిపోయింటాయి. బ్లైండ్ టర్న్ దగ్గర ఓవర్టేక్ చేయకూడదు. భయా మామూలు డబల్ హైవేలో ఓకే, కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఫాస్ట్ వెళ్తుంటే ఆపోజిట్లో వెహికల్స్ లారీస్ బాగానే వస్తున్నాయి. ఆ ఫోర్స్కి కొంచెం వెనుకలికి పోతున్నట్టు అనిపిస్తూ భలే కూర్చున్నాడు చూడండి. ఓ ఇది ఒక బస్ స్టాప్. సోలాపూర్లోకి వచ్చేసాము. మేము ఏం ఊరికి వస్తున్నామో మాకు అర్థం కావడం లేదు, ఎందుకంటే మేము చదవలేకపోతున్నాం ఇక్కడ. మాతోశ్రీ హోటల్, మాతోశ్రీ. ఓకే, నాకు తెలిసి ఇది సోలాపూరు. సో సోలాపూర్ వరకు వచ్చేసాం. ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 291 కిలోమీటర్స్ చూపిస్తుంటే ఆల్మోస్ట్ మాకి మ్యాప్లో 569 కిలోమీటర్స్ చూపించింది. ఇక్కడ షిర్డీ 293 కిలోమీటర్స్ అని రాశారు. దగ్గర 260 కిలోమీటర్స్ దాకా వచ్చాం ఇప్పటి వరకు. హోమ్ గ్రామ్ అంట. లంచ్కి ప్రస్తుతానికి అక్కడికి వచ్చాము. చూడు ప్రస్తుతానికి అదే మసాలా పాపడ్ ఆర్డర్ చేసాము. ఇంకా బటర్ చికెన్ మసాలా, ఏదో కుల్చా, బటర్ రోటీ ఏదో ఆర్డర్ చేసాము. చూస్తాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో. మోస్ట్లీ బాగానే ఉంటుంది. చుట్టుపక్కల లొకేషన్స్ మాత్రం చూడనీకి చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ లంచ్ చేసి ఇంకొక 15-20 మినిట్స్లో బయలుదేరుతాము. ఇంకా 211 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి షిర్డీ. ఏమైందంటే జస్ట్ ఒక 6:37 కల్లా అక్కడ రీచ్ అవ్వాలి, అక్కడ రూమ్ తీసుకోవాలి, తర్వాత అక్కడ 9 కల్లా దర్శనానికి అటెండ్ కావాలి. ఔరంగాబాద్ హైవే స్ట్రైట్కి వెళ్తే ఔరంగాబాద్ వస్తుంది. మేము షిర్డీకి రావాలి కాబట్టి లెఫ్ట్ తీసుకొని లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత రోడ్డు చూడండి మీరు మొత్తం ఎలా ఉందో. ఈ రోడ్ అంతా జస్ట్ ఒక పల్లెటూరు మధ్యలో నుంచి వెళ్తున్నాయి ఈ రూటు. కానీ చూడనీకి మాత్రం చాలా బాగా ఉంది, సూపర్గా ఉంది లుక్. కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది, ఇక్కడ పొలాలు పెద్దగా పండడం లేదు అని. నాకు తెలిసి ఇక్కడ చెరుకు ఎక్కువ పండిస్తున్నారు. చెరుకు తర్వాత వేరే పంట పెద్ద లేదు ఇక్కడ, అసలు కనపడలేదు చెప్పాలంటే. నాకు తెలిసి ఇక్కడ ఇది కొంచెం డ్రాట్ ఏరియా అనిపిస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆ గ్రామంలో లంచ్ చేసి బయలుదేరాము. 211 కిలోమీటర్స్. మేము ఏమనుకున్నామంటే 211 కిలోమీటర్స్ అంటే బైక్లో మ్యాక్స్ 4 అవర్స్లో రీచ్ అయిపోతాం రోడ్డు బాగాలేకున్నా అని అనుకున్నాం. మా దర్శనం ఏమో నైట్ 9 o'clockకి. కానీ మేము 3:15కి స్టార్ట్ అయ్యాం. లంచ్ చేసిన తర్వాత రీచ్ కానిక షిర్డీకి నైట్ 8 hours 45 minutesకి రీచ్ అయ్యాం. ఈ రోడ్లు చూసిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన రోడ్లు సూపర్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అంటారు. నేనేం ఎగ్జాగరేట్ చేయడం లేదు. 3:15కి మేము బండి ఎక్కితే 8:45 వరకు దిగలేదు. ఎక్కడో 1-2 చోట్ల అంతే, ఏదో చిన్న ఛార్జింగ్ పెట్టుకోనిక అంతే. అంతకు మించి అది కూడా జస్ట్ బైక్ మీద కూర్చొని ట్యాంక్ బ్యాగ్స్ ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడం, అంతకు మించి. దాన్ని మించి ఎక్కడ కింద కూడా దిగలేదు. 3:50 నుంచి 8:45 వరకు బైక్ మీదనే ఉన్నాము. సో ఓవరాల్గా మార్నింగ్ 7:15 నుంచి నైట్ 8:45 దగ్గర 13.5 hours పట్టింది ఓవరాల్ జర్నీ. లైఫ్లో మర్చిపోలేని జర్నీ. అటు రోడ్స్ కానీ జస్ట్ ఎస్కేప్ ఒక చోట. మొత్తానికి షిర్డీ చేరుకున్నాము. 8:45కి ఇమీడియట్గా హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి 9 కల్లా దర్శనం చేసుకొని వచ్చేసాం. జై షిర్డీ మహారాజ్కి జై.